బాంబుల మోతలతో సరిహద్దు ప్రాంతం దద్దరిల్లుతోంది. పాక్ కాల్పులకు దీటైన జవాబిస్తున్నాయి భారత బలగాలు. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాయాది పాక్ కాల్పులకు తెగబడుతోంది. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని ఉరీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒక మహిళ మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. రజర్వానీ నుండి బారాముల్లాకు వెళ్తున్న వాహనాన్ని మొహురా సమీపంలో పాక్ షెల్ ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారు. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లపై జరిపిన దాడులతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. భారతదేశ S-400 రక్షణ వ్యవస్థలు పాక్కు చెందిన అనేక డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే పేల్చేశాయి. మరోవైపు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రంగంలోకి దిగారు. పరిస్థితిని సమీక్షించేందుకు జమ్మూ వెళ్తున్నారు. ఇటు పంజాబ్లో కూడా పాక్ కాల్పులు కొనసాగుతున్నాయి. అమృత్సర్లో మళ్లీ సైరన్ మోగింది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమృత్సర్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఇళ్ల లోపలే ఉండాలని, లైట్లు ఆపేయాలని కోరుతున్నారు. కిటికీలకు దూరంగా ఉండాలని, కర్టెన్స్ వేసేసుకోవాలని అత్యవసర సలహా జారీ చేశారు. ప్రజలు పూర్తిగా ఇళ్లలోనే ఉంటూ సహకరించాలంటున్నారు అధికారులు.